ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పట్నమంతా బోనాల పండుగ రంగు ఉలుముకుంటది. చిన్న చిన్న గుళ్ళ కాంచి పెద్ద పెద్ద గుళ్ళ దాకా ఏడజుడు అమ్మవార్ల పాటలు, పూజలు, మొక్కులు, బోనాల అప్పజెప్పుడు ఇక గిదే ఉంటది. భక్తిల మునిగి భక్తులు చేసే అంగమైతే చిన్న సన్నగుండదు అన్నట్టు ఐతారన్నాడు లష్కర్ల బోనాలైనాయి కదా. మరి పాండ్లి భక్తుల రువ్వడి ఎట్లెట్లున్నది, తల్లిని ఎట్లా కొనుసుకున్నారు, ఏం కదా అనేటిది అట్లా పోయి అరుసుకొనొద్దాం. చలో సికింద్రాబాద్. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మంకాలమ్మ నీ మొక్కు తీర్చుకుంటా అని పట్నం పబ్లిక్ అంతా సికింద్రాబాద్ తవ్వ పట్టిర్రు. ఐతారం చుట్టుపట్టు ఏడజూడు మాంకాలమ్మ నామస్మరణతోని దద్దరిల్ని బజార్లు, పోతరాజుల ఆటలు, శివసత్తుల శిగాలు, యాపరిల్లలు, గజ్జల లాగులు, జమిడిక మోతలు, వీటన్నిటి నడుమ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాల పండుగ ఊగిపోయింది. లష్కర్ బోనాల పండుగ మాలాడుగా అవ్వల్దారైంది. సర్కారు తరపుకెంచి పెద్ద చుట్టం లెక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ హాజరుపడి తల్లికి మొక్కులు పెట్టుకుండు. పెద్ద ముచ్చట ఏందంటే వచ్చిన సీఎం సార్ తో పాటు కడవ మంత్రులకు సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని సీనన్న శాల్వాలుగా అప్పిండు. ఈ ముచ్చట చూసి భక్తులతో పాటు గుడి పెద్దల సూత చిత్రపోయిర్రు. ఇదైనాక పూజారులు పూర్ణ కుంభంతోని స్వాగతం పలికి దీవనార్థులు పెట్టిరు సార్కు. అటెనక తల్లికి పట్టుబట్టలతోని సారే సమర్పించుడు ముఖ్యమంత్రి. అంతకంటే మొదలు మంత్రి పొన్నం సారు తల్లికి తొలి బోనం అప్పచెప్పిండు. పండుగ పూట గుల్ల మంత్రి సురేఖక్క కూడా బోనం ఎత్తి తల్లికి అప్పచెప్పింది. ఇక ముఖ్యమంత్రితో పాటు మంత్రి సీతక్క ఇంకా ఎమ్మెల్యే దానవన్న కూడా హాజరుపడ్డారు. సర్కార్ తరఫుకించే కాదు, అటు కడమ నాయకులు మహేష్ అన్న, ఈటెల సారు, కేటీఆర్ సారు, జగదీష్ అన్న కూడా గుడికొచ్చి అమ్మకు పబ్బది పట్టిర్రు. పాడి పంటలు మంచిగుండాలే, ఎల్లి నూనె ఎల్లగొట్టి దండి వానలు దబ్బిన వడతట్టు చూడు తల్లి అని మొక్కులు పెట్టుకోరట అందరూ. ఇక అటు మంత్రి పొన్నం సారు మాట్లాడుకుంటా పట్నంలో బోనాల పండుగ అంటే దునియా అంతా ఫేమస్, ఎందుకంటే ఈడున్న తల్లులు అంతా పవర్ఫుల్ అని మాట్లాడుకొచ్చును. ఇట్లా గతంలో మన అందరికి కూడా తెలుసు, ఇక్కడ బల్కంపేట అయినా, గోల్కొండ అయినా, లాల్ దర్వాజా అయినా, ఉజ్జయిని అమ్మవారు అయినా, ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో అనేక విపత్తులు వచ్చినాడు కూడా ఆ అమ్మవార్లు ఈ ప్రాంతాన్ని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఎలినోనో ఏదైతే వస్తూ ఉందో దాన్ని నుంచి కూడా ఈ తెలంగాణకు ఇక్కడ ఇబ్బంది రాకుండా సమృద్ధి వర్షాలు పడాలని అన్ని దేవాలయాల్లో బోనాల సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున ప్రార్థనలు జరిపినాం. లీడర్ సభల దర్శనాల ముచ్చట ఇట్లుంటే అటు పట్నం పోలీస్ పెద్ద సజ్జనార్ సారు పంచగట్టుకొని గుడికి వచ్చిండు. ఎప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉండే సార్ పంచగట్టుకొని రాగా అందరు భక్తులంతా చిత్రపోయి చూసిర్రు. సారోళ్ళ ఇంటామె ఎమ్మటి రాగా ఇద్దరు పోయి తల్లికి పబ్బది పట్టి మొక్కులు పెట్టుకుర్రు. ఇక క్యూ లైన్ లో నిలబడ్డ భక్తులు, బోనాలు ఎత్తిన భక్తులతోని గుడి మొత్తం నిండిపోయింది. పెట్టిన 6 క్యూ లైన్లు అన్నిటికన్నీ పిక్కడంగా నిండిపోయినాయి. కాలు పెట్టే సందే లేదు. అయినా కూడా పోలీసు వాళ్ళు రద్దీ ఎంటదెంటనే సాఫ్ చేసుకుంటా దర్శనాలు దబ్బినే కానిచ్చిర్రు. మొత్తానికి 2500 మంది పోలీసు బందోబస్తును దించిన సర్కారు భక్తులకు భద్రత పరంగా ఎసుంటి తక్లీఫ్ లేకుండా జాగ్రత్త పడ్డది. కమిషనర్ సజ్జనార్ సార్ అయితే స్వయంగా గుడికానే ఉండి పరిస్థితి మొత్తం ఎప్పటికప్పుడు గమనించుండు. ఇక తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫుకించి 175 మంది కళాకారులు తల్లికి మట్టికొండ బోనం అప్పచెప్పారు. ఆటపాటల నడుమ ఆడుకుంటూ వస్తుంటే సూచనలది ఒక మురిపేం కాదు. ఇట్లా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, పడిసోళ్ళు, ముసలోళ్ళు ఆందర్రాంగా లష్కర్ బోనాల పండుగ లాజవాబు నడిచింది. పట్నంలో అయ్యే బోనాల పండుగలో అతిపెద్దది కాబట్టి ఇటు హైదరాబాద్ కించే కాకుండా చుట్టుపట్టు జిల్లాల కించి సుధా మస్తు మంది భక్తులు వచ్చిర్రు. మొత్తానికి ముందు జాగ్రత్తగా చేసిన ఇకమతులు అన్ని పనిచేసినాయి. ఎక్కడేం ట్రాఫిక్ తిప్పలు లేకుండా వచ్చే భక్తులకు తల్లి దర్శనం అల్కగా అయింది. ఇక సోమవారం నాడు రంగం కార్యం ఉంటది. ఇక ఆ ముచ్చట అప్పుడు చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే ఇంతే. ఇక రాజకీయం అంటేనే పాముల పటం లెక్క. దాంట్లో అధికారం అనేది ఎవలకు శాశ్వతం కాదు. ప్రతి 5 ఏళ్లకోసారి ఒకరు ఎక్కుడు, ఒకరు దిగుడు, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. అయితే ఎవరు అధికారంలో ఉన్నా సరే పబ్లిక్ కోసం పని చేయాల్సిందే. రాష్ట్రాన్ని ఓ రేవు పంటి నడిపియాల్సిందే. అది కూడా పబ్లిక్ ఇచ్చే పైసలతోనే. మరిగా గాయంత దానికి మేమంటే మేమని లీడర్లు కొట్టుకునుడు ఎందుకో ఏమో అనుకుంటుంటారు జనాలు. ఇక చూడుండ్రి ఏం నడిచిందో. ఢిల్లీకేంచి గల్లీకేంచి పెద్ద సార్లంతా పోయిరి, అంత కలిసి రిబ్బెనకా తిరిచిరి. అట్లిట్లా ఉత్తరాంధ్ర పబ్లిక్ ఏండ్ల శాంతిగా అంటున్న కళను కారంగా చేసిరి. ఎర్ర బస్సు కూడా పోని జాగకు ఎయిర్ బస్సు తీసుకొచ్చినవని సర్కారు వాళ్ళు మస్తు ఘనంగా చెప్పుకుండ్రి. శనివారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం కాడ కట్టిన విమానాల స్టేషన్ను జోరుదారులా చాలు చేసిండ్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ అది చిన్న పనైనా పెద్ద పనైనా మేం చేసినామంటే మేం చేసినాం అన్నట్టే పంచాయతీ పెట్టుకుంటున్నాయి పార్టీలు. ఇట్లనే సైకిల్ పార్టీ వాళ్ళకు, పంక పార్టీ వాళ్ళకు నడమ పొట్టు అయితే అందులో ఆడాయి. ఇక చూడరి తోలతో పంక పార్టీ వాళ్ళ ముచ్చట ఎట్లున్నదో.
నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి, గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినోడు ఎవరైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. కాదన్నట్టు వాళ్ళకి పూసిన కాడ గువ్వ గుడ్డు పెట్టినట్టు చేసిళ్ళు. పానంతా ఏం చేస్తే రిబ్బెన్ వాళ్ళు కత్తిరిచ్చిర్రు అని పాంక పార్టీ లీడర్లంతా మైకుల ముంగట్టుకు వచ్చి అరుచుకుంటారు. ఇంకో దిక్కు అక్కన్న మాదన్న ఆందలం ఎక్కితే సాటికి సాయన్న చెరువు కట్టి ఎక్కిండాట. అట్టనే ఉన్నది పాంక పార్టీ వాళ్ళు ఎవరం అని కోపానికి వస్తుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. ఎలక్షన్లలో గెలిచి పార్టీ లీడర్ను సెంటర్లో విమానాల మంత్రిని చేసి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పనులన్నీ రూబడిగా చేయించింది మేము. మరి అది మా ఘనత కాకపోతే ఎవరిది అని అంటారు. అసలు పంక పార్టీ వాళ్ళు చేయబట్టే భోగాపురం విమానాల స్టేషన్ కట్టుడు ఆలస్యమైంది. లేకపోతే ఇంకా ముందుగానే రిబ్బన్ కత్తిరించేటోళ్ళం అని కూడా సురుకులు పెడుతుండ్రు. ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు, కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్లా మేమంటే మేమే అనుకుంటుండ్రు లీడర్లు. అయితే పాత సర్కారు వాళ్ళు మధ్యలో ఆపిన పనులను కొత్త సర్కారు వాళ్ళు పూరముట్ట చేస్తుంటారు. అది పబ్లిక్ పనికొచ్చే పని కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా చేయాల్సిందే. మీదికేంచి అవన్నీ పబ్లిక్ పైసలేనాయే. మరి ఇక గాయంత దానికి లొల్లులు పెట్టుకున్నాడు ఏంటికో ఏమో అనుకుంటారు జనాలు. సర్కారు వాళ్ళు ఏ పని చేసినా పబ్లిక్ పైసలతోనే చేస్తుంటారు కాబట్టి లీడర్లు లొల్లులని పక్కకు పెట్టి ఆ క్రెడిట్ మొత్తం పబ్లిక్కే ఇవ్వాలి అంటుండ్రు ఇంతమంది. దేశంలో ఎట్లా లొల్లిలు చేయాలి, మనుషుల నడుమ ఎట్లా కొట్టాటలు పెట్టాలి అని కొంతమంది దుష్మన్ గాన్లు ఎప్పుడు కాసుకొని చూస్తుంటారు. సందు దొరికిందంటే చాలు ఇక వాళ్ళ ప్లాన్లు అమలు చేయనికే తయారైతారు. ఇట్లనే మొన్న ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ జంగులాడాయి జోరుగా నడిచింది కదా. ఆగో అదే సందని పాకిస్తాన్ వాళ్ళు మన మీద హమ్లా చేయనికే చూసిండ్రట. ఇక చూడుండ్రి చిన్నగా మెల్లగా ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి గా ముచ్చట్లన్నీ. పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి, చదువులు ఆగమవుతున్నాయని ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ కాడ నెల దినాలకు ఎక్కువనే నడిచింది లొల్లి పంచాది. యూత్ పొలాలంతా కానా పీనా సోనా అన్ని రోడ్ల మీదనే పెట్టి అట్లిట్లా ఆఖరికి చదువుల మంత్రిని రాజీనామా పెట్టించిరి. ఇక అటెన్కి ఏమైతుందో అందరు చూస్తూనే ఉన్నారు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే సందుల సాడేమియా లెక్క జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ పార్టీ చేసిన లొల్లిని వాడుకొని దేశం మీద పెద్ద హమ్లానే చేద్దామని చూసినట్ట పాకిస్తాన్ వాళ్ళు. అదే ఉగ్రవాదులను తయారు చేసే జైషే మహమ్మద్ అనే లట్టుపుట్టు సంఘం ఒకటి ఉన్నది కదా, దాంట్లో పనిచేసేటోళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళ వేషంలో జంతర్ మంతర్ కాడికి పోయి హమ్లా చేయాలని చూసినలాట. ఓ ఇద్దరిని ఇప్పటికే దొరకబట్టిండ్రు. అయితే వాళ్ళు జంతర్ మంతర్ కాడికి పోయిన్లా, పోతే ఏం చేసిళ్ళు ఏం కథ అనేది అన్ని తీర్ల కార్వాయి చేస్తుండ్రట ఆఫీసర్లు. మేకవన్య పులులు మన యూత్ పొలగాన్ల నడుమ జొర్రి ఆగమాగం చేద్దామని చూసిండ్రా అన్నట్టు. గట్ల అవుతుందని ముందుగానే మన ఆఫీసర్లు హెచ్చరిక చేసిళ్ళు. దాంట్లో చదువుకునే పొలగాన్ల కంటే ఎక్కువ వేరే టోళ్ళే ఉన్నారని కూడా చెప్పిళ్ళు. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వ్యవహారం అంతా బయటకు వస్తున్నది. ఇక అది అట్లుంటే జంతర్ మంతర్ కాడైన పంచాయతీలో వాళ్ళు వీళ్ళు ఎగబెట్టుడుతోని ఆవేశంలో కొంతమంది ప్రధానమంత్రిని తిట్టుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిండ్రు కదా, అవి వాళ్ళంతా మాఫ్ చేయమని అడుగుతాండ్రు. ఇప్పుడు మోదీ సార్ కూడా పిల్లలు ఏదో తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు, పెద్ద మనసుతో మనమే మాఫ్ చేయాలి, ఇంకోసారి అటువంటి తప్పులు చేయకుండా చూసుకోవాలి అన్నట్టు ఇంటర్నెట్లో వీడియో పెట్టిండు. అన్యవగానే జంతర్ మంతర్ లొల్లి ఇంత పెద్ద కాకముందే సర్కారు వాళ్ళు చల్లగా చేసిండ్రు. లేకపోయింటే పాకిస్తాన్ బద్మాషిగాళ్ళు ఏం చేసేటోళ్ళో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మీరెప్పుడన్నా ఉప్పల్ మీద ఎటన్నా పోయినరా? పోయినోళ్ళకైతే ఉప్పల్ నల్ల చెరువు ఎంత కమ్మగుంటదో ఎరికే ఉంటది. ఏషియన్ సినిమా టాకీసు దాటుడే ఆలస్యం. ముక్కులు మూసుకోకుండా బోడుప్పలు కమాను దాకా పోయినోళ్లే ఉండరు. ఎందుకంటే గంత మంచి ఇంపైన వాసనత్తది. కానీ ఈ కంచి ముక్కులు మూసుకునుడు కాదు, ఉల్టా ఆడికొచ్చి గాలి వీల్చేటట్టు తయారైందట. ఇక చూడుర్రి.
వారేవా పట్నంలో ఉప్పల హాలతే మారిపోయింది కదా, ఇన్నొద్దులు ఏ ఉప్పలే ఉందే అంత నల్ల చెరువు గబ్బాసనే అని అనుకునేది చాలా మంది. కానీ హైడ్రా దాని హాలతే మార్చి పడేసింది. ఇక చూడ్రై ఎంత ముద్దుగా తయారైందో, గుర్రపు డెక్కలు బిర్రపు డెక్కలు అని వీకే పిచ్చి ట్యాంకు బండు చెరువు కంటే దాపడా కట్టింది. కబ్జా రాయిల్ లెవెల్లో రోజు కింద 10 ఎకరాలు పొతం పెట్టిరాట. ఇక అదంతా గుంజుకున్న హైడ్రా వాళ్ళు మొత్తం 70 ఎకరాలకు వెంచుడే కాకుండా 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి గీ తీర్ల ముద్దుగా సింగారిచ్చిర్రు. అయితే ఇన్నొద్దులు ఈ ఉప్పల చెర్లకు నీళ్ల రాకపోకలు పెద్దగా లేకుండే, అందుకే అంత గౌలు వాసన వచ్చేది. కానీ హైడ్రా ఎక్కడ తూములు భీములు ఆండి బందోబస్తు చేసి వచ్చే వరదను చెర్లకు పోయే వరదను మూసీలకు పోతట్టు సవలతు చేసిర్రు. ఇదొక్కటే కాదు, పొద్దుగాల వాకింగ్ చేసేటోళ్ళ కోసం సపరేట్ వాకింగ్ ట్రాకు, బతుకమ్మ ఘాటు, ఓపెన్ జిమ్, పొలగాన్లు ఆడుకోవటానికి జాగా, ఇట్లా జనాల కోసం మంచి సవలతులు చేసిర్రు. అన్నట్లు హైడ్రా సగబెట్టిన ప్రధాన చెరువులలో ఉప్పల్ నల్ల చెరువు సుత ఒకటి. ఇంతకు మునుపు అంబర్పేట బతుకమ్మ గుంట, మాదాపూర్ సున్నం చెరువు, ప్రగతి నగర్ అంబర్ చెరువు, ఈ 3 చెర్లను ముద్దుగా సింగారిచ్చింది. ఇప్పుడు ఇది మొత్తానికి హైడ్రా జయంగా చెర్లు చాలా వరకు కొత్త జీవం పోసుకుంటున్నాయి. అందుకే కావచ్చు కొందరు పడిపడనోళ్ళు హైడ్రా అట్లా చేసింది ఇట్లా చేసిందని కోర్టుకు పోతే హైకోర్టు కూడా హైడ్రా మీద గర్వమైంది ఈ నడుమ. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం హైడ్రా పనితీరు అవ్వల్దారుంది, మస్తు మంచిగా పనిచేస్తుంది, మా సర్కారు సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పుకొచ్చుండు. ఏదేమైనా ఉప్పల్ నల్ల చెరువు వాళ్ళదే మారిపోయింది, ఇక ముక్కు మూసుకుండా పోయే బాధ తప్పింది మాకు అని మురిసిపోతున్నారు అటు దిక్కు ప్రయాణం చేసే జనాలు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఎన్ని కోట్లు సంపాదించినా అందరు పువ్వనే తింటారు, బంగారం అయితే తినరు కదా. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా బియ్యం మాత్రం ఉండేటట్టు చూసుకుంటారు చాలా మంది. అయితే ఈ నడుమ బియ్యం రేట్లు కూడా శీతం పెరిగినాయి. ఆ యుద్ధము ఈ యుద్ధమని ఆఖరికి మన కొంపకే ఎసరొచ్చింది. ఇక గిసొంటి యాళ్ళల్లా ఏపీ సర్కారోళ్ళు ఓ మంచి కార్యాన్ని ముంగటేసుకున్నారు. చూడుండ్రు అదేంటిదో. సర్కారోళ్ళు ఉన్నదే పబ్లిక్కు సవలతులు చేయనీకే, ఆపది సాపతి అరుచుకోనికే. ఇక గాంధీకే పబ్లిక్కు పైసలు మిగిలిచ్చే ఎగురం చేసిండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఇంతకేం చేసిండ్లని అంటే అన్ని జాగాలల్లో కిలో బియ్యం 62 రూపాయల మీదనే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52 రూపాయలకే కిలో బియ్యం పథకం చాలు చేసిండ్రు. ఐతారం పూట ఏపీ ఉప్పులు పప్పుల మంత్రి నాదెండ్ల మనోహర్ సారు కొత్త పథకం సురువు చేసిండు. ఇక యుద్ధాలు ఎల్నీనో పుణ్యమా అని పెట్రోలు డీజిల్ ఉప్పులు పప్పులు మొత్తం ఇంట్లో గాసం ధర అన్ని బగ్గ పెరిగినాయి. దాంట్లో బియ్యం ధరలు కూడా పిటాన పిరమైనాయి. సరే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఇంకెట్లనన్నా తిరిగి వచ్చామో గాని ఇంట్లో బియ్యం లేకపోతే కడిపెట్ల నిండుతుంది. అందుకే పబ్లిక్కు ఈ కరువు కాలంలో సాయం చేయాలని కూటమి సర్కారోళ్ళు ఈ గురించి చేసిండ్రు అన్నట్టు. రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు అందరితోని మాట ముచ్చట్లు చేసి ఈ బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం తీసుకొని వచ్చిండ్రు. మరి ఇక అగ్వకే బియ్యం ఇస్తారని అంటారు, ఎట్లెట్లు ఇస్తారు ఏం కథ అని అంటారా? ఆధార్ కార్డు చూపించి ఒక్కొక్కరి పేరు మీద 10 కిలోల బియ్యం తీసుకోవచ్చట. అందరికి దొరికేటట్టు రాష్ట్రం అంతటా 130 రైతు బజార్లల్లో, 500 రైస్ మిల్లులల్లో, 160 రేషన్ దుకాణాలల్లో ఈ బియ్యం పంపిణీ చేస్తున్నారట. గిట్ల బియ్యం ఒకటే కాదు, చిన్నగా మెల్లగా నూనెలు ఉప్పులు పప్పులు అన్ని అగ్వకే ఇచ్చే ఆలోచనలు చేస్తానరాట. మరిగా కరంగానే సర్కారోళ్ళు గట్ల చేస్తే గిట పబ్లిక్కు 4 రాళ్ళు వెనకకు పడ్డట్టే. ఇక అది అట్లుంటే ఎలినీనో కష్టకాలం చేయబట్టి సెంటర్ సర్కారోళ్ళు 3 నెలల బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుర్రు కదా. ఆ 3 నెలల బియ్యం కూడా ఆగస్టు 1వ తారీఖు సంది ఇచ్చుడు చాలు చేసిండ్రు. ఏమైనా కరువు కాలంలో పబ్లిక్కు తిప్పల కాకుండా సర్కారోళ్ళు అన్ని తీర్ల ఇవ్వబెడతారు. ఇక అన్నమాట ప్రకారం తత్తిమ సౌదాలు కూడా అగ్వకే ఇయ్యాలే, జల్దిగా దిక్కు ఆలోచనలు చేయాలి అని కోరుకుంటారు సామాన్య పబ్లిక్. అప్పుడప్పుడు రైతుల పట్ల సర్కారు తీసుకునే కొన్ని నిర్ణయాలు చూసి షబ్బాష్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏం వివరం తప్పిన సర్కార్ అని కూడా అనబుద్ధి అవుతుంది. ఎందుకంటే సర్కార్ తరఫుకించి ఇచ్చేదేదో సీదియక యాపులని బుకింగులని రైతుల పంతన అమలుతుంటారు. ఇప్పటికే యూరియా కోసం తెలంగాణ సర్కారు ఓ సపరేట్ యాప్ తెచ్చింది కదా, అగో అదట్లుండగానే సెంటరోళ్ళు ఇంకోటి తెస్తారట. మరి ఆ యాప్ ఏందో మీరే చూడుండ్రి. మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టే అవుతుంది కదా రైతుల పరిస్థితి. అరే ఇప్పటికే యూరియా యాప్ ఎట్లా వాడాలనో తెలియక ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియక చాలా మంది రైతులు కింద మీద అవుతుర్రు.
యూరియా యాప్ వద్దంటే వద్దు, దాన్ని బంద్ చేసి పడేయాలి అని ఆడాడ మస్తు లొల్లులు గిలైనాయి. ఇక ఈ ఉన్న పంచాయతీ జాలదన్నట్టు ఇంకో యాప్ దేవబోతుందట సెంటర్ సర్కారు. అదేంది FFS అంట, అంటే ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అన్నట్టు. ఇగో ఈ పేరుతో ఇంకో కొత్త యాప్ తెచ్చే ఏగిలము ఒప్పు చేస్తుంది. ఇంతకు మునుపు తెలంగాణ సర్కారు తెచ్చిన యాప్ల యూరియా ఒక్కటే బుక్ చేసుకొని కడువ మందులని దుకాణాలలో కొనుక్కునేది జనాలు, తెలుసు కదా. ఇక ఈ సెంటర్ సర్కార్ తెస్తున్న యాప్ల యూరియానే కాదు, పంటలకు కావలసిన మందులు, దుక్కు పిండి గిట్లా ఏదైనా బుక్ చేసుకోవచ్చు. అంటే ఇంత మునుపు లెక్క నేరుగా దుకాణాలకు పోయి కొనుడు ఉండదు, బుక్ చేసుకోవాలి, దుకాణం కాడికి పోయి తీసుకోవాలి. అది కూడా ఈ నెల 6 తారీఖు సందే. ఇది ఇట్లుంటే యూరియా సరిపోను ఇయ్యలేకగా తప్పు సెంట్రల్ మీదకి నెడుతుర్రు అని చెప్పి ఈ నడుమ సెంట్రల్ లీడర్లు రాష్ట్ర సర్కారు మీద ఘనమైన ముచ్చట ఎరుకున్నదే కదా. అగోగా నడుమంతరపు దళార వ్యవస్థ బంద్ చేసి ఒక్క బస్తాగిన దొంగతనంగా పోకుండా సీదా రైతులకే ఇయ్యాలి అని చెప్పి ఈ ఇకమతి చేస్తుర్రు అన్నట్టు. కాకపోతే రాష్ట్ర సర్కారు తెచ్చిన యూరియా యాప్ల విడతల వారికి ఇచ్చేది, ఈ సెంటర్ల దాంట్లో మాత్రం ఒకటే పాలి. అది గిన ఎంత బుక్ చేసుకుంటే అంత ఒకటే పాలినట. మొత్తానికి ఇప్పుడు యూరియా యాప్లు 2 అయినాయి. మరి దీంట్లో తెలంగాణ సర్కారు తెచ్చిన యాపే ఉంచుతారో లేకుంటే సెంటర్లు తెచ్చిన యాప్లనే కొనాలంటారో తెలియదు కానీ ఫోన్ల వాడకం పెద్దగా తెలియని రైతులకు ఇదైతే పేద పరిశాన్ ముచ్చటే అని కొందరు అంటుంటే, మందులు దొడ్డిదారిన అమ్ముకునుడు బంద్ అవుతుంది అని కొందరు అనబట్టిర్రు. మరి ఇక ఎండ్లకించి బుక్ చేసుకోమంటారో ఇక చూడాలిగా. వానలు పడ్డా, ఎండలు కొట్టినా, చలి పెట్టినా, తాతీలున్నా లేకపోయినా నిత్యం వేలాది మంది భక్తులు ఆ ఏడుకొండల ఎంకన్న స్వామి దర్శనానికి పోతూనే ఉంటారు. గిట్లనే మొన్న పోయిన మే నెలల బగ్గ తాతీలు వచ్చుడుతోని ఒకటేసారి 25 లక్షల మంది మీదనే భక్తులు దర్శనాలు చేసుకుండ్రు, రికార్డు కొట్టిండ్రు. ఇప్పుడు మళ్ళా నెల తిరిగిందో లేదో ఎంకన్న భక్తులు మళ్ళొక రికార్డు సృష్టించిండ్రు. చూడుండ్రి ఏందో ఆ రికార్డు. ఏడుకొండల ఎంకన్న అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకే ఏడాదికి 365 దినాలు కిటకిటలాడుతూనే ఉంటుంది తిరుమల తీర్థం. అందులో కలిగిన వాళ్ళకు కలిగినంత అన్నట్టు పువ్వో పత్రో పెట్టి మొక్కులు తీర్చుకుంటూనే ఉంటారు. ఇంకా జర పైసలు ఉన్నోళ్ళు ఎంకన్న స్వామి గల్ల పెట్టేలా తోచినన్ని పైసలే ఎత్తుంటారు. గట్ల మనోళ్ళే కాదు, బయటి దేశాలకేంచి వచ్చే భక్తులు కూడా డాలర్లతోని స్వామికి మొక్కులు చెల్లిస్తుంటారు. అట్లా ఇక జూలై నెలల మాస శివరాత్రి, జగన్నాథ రథయాత్ర, గురు పూర్ణిమ, తొలి ఏకాదశి నడమ సెలువులు ఒత్తుడితోని 7 కొండలు మస్తు కిటకిటలాడినాయి. ఎప్పుడు చూసినా లైన్లు కిలోమీటర్లు దాటినాయి. అట్లా 24,52,000 మంది భక్తులు తిరుమలకు బండి కట్టిండ్రు. ఎంకన్నను తీరొక్క తీరులో కొలుసుకున్నారు. ఇక జూలై నెలల స్వామివారి ఉండికి వచ్చిన ఆమదాని ఎంతనో ఎరికేనా? 140 కోట్ల 28 లక్షలు. మరిగా లక్ష్మీపతి వైభవం అంటే ఆ తీరుగుంటది. టీటీడీ చరిత్రలో ఒక్క నెలలనే గంత ఆదాయం వచ్చుడు ఇదే తొలతసారట. ఏమైనా ఎంకన్న మీద భక్తులకు ఉండే పాయిరం అసొంటిది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంబురమైన సంతోషమైన స్వామికి చెప్పుకునేటోళ్ళు కోట్ల మంది ఉంటారు. కొలిసి మొక్కితే కొంగు బంగారం అవుతాడు కాబట్టే భక్తితోని ఎంతైనా సమర్పిస్తుంటారు భక్తులు. ఇగదట్లుంటే ఎంకన్న తీర్థం అనగానే అందరికి టక్కున యాదికొచ్చేది లడ్డు. తిరుపతి లడ్డుకు సుత 100 ఏళ్ల చరిత్రనే ఉన్నది. అందుకే చరిత్ర అందరికి తెలిసేటట్టు ఓ బంగారు బిల్ల విడుదల చేయాలని చూస్తుండ్రాట. శ్రీవారి బ్రహ్మోత్సవాల టైంలో సీఎం సార్ చేతుల మీదంగా గా బంగారు నాణ్యంను విడుదల చేస్తారట. ఏమైనా ఎంకన్న వైభవమే వైభవం పోయిర్రే.